గురు తన అలాంటి వాడు కాదు. ముందు హ్యాండ్ కప్స్ రిమూవ్ చేయండి. సార్ వీడు మా ఏరియానే సార్. వీటి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడితో నన్ను కొంచెం మాట్లాడివ్వండి. దట్ ఈస్ ద ప్రాబ్లం నౌ. నిన్న మీరిద్దరూ మాట్లాడుకున్నది మాకు తెలుసు. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు డూ దిస్. సిచ్యువేషన్ టేక్ ఓవర్ చేయమని నాకు ఆర్డర్స్ వచ్చాయి. యూ నీడ్ టు బి డిటైన్డ్. పచారీ కొట్టుందంటగా నీకు? ఎయిమ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఎవరి ట్రైనింగ్? ఐఎస్ఐఎస్, లష్కరీ తోయిబా? మీరు ఆలస్యం చేసే ఒక్కో నిమిషం ఆ హంతకుడు తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టే. మినిస్టర్ని షూట్ చేశావు, స్పాట్ లో గన్తో దొరికావు. ఇప్పుడు ఇంకేమన్నా హంతకుడు అంటున్నావు? ఇంకో 2 నిమిషాల్లో మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ తర్వాత మీరే నన్ను హెల్ప్ అడుగుతారు. డూ ఇట్. రూల్స్ ప్రకారం ఇదంతా తప్పు. నా ఆఫీస్కి వచ్చి నన్నే కంట్రోల్ చేస్తారా? ఏ ఆర్గనైజేషన్ ఇది? ఎన్ని నెలలుగా ప్లాన్ చేశారు చెప్పరా? ఎస్ డాక్టర్. Yeah, you go ahead. Sir, madam is stable. బుల్లెట్ రిమూవ్ చేసేసాం అండ్ షీ సేఫ్. థ్యాంక్ గాడ్. కానీ ఒక ముఖ్యమైన విషయం, వాడు ఆవిడని షూట్ చేసింది చంపడానికి కాదు, కాపాడడానికి. వాట్? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. మినిస్టర్కి హార్ట్ ప్రాబ్లం ఉన్నందువల్ల పోయిన సంవత్సరం ఆవిడకి పేస్ మేకర్ ఫిక్స్ చేశారు. ఒక పర్టికులర్ బ్యాండ్ విత్ లో డాక్టర్స్ దాన్ని రిమోట్ మానిటరింగ్ చేసే వీలుంది. రెండో పేస్ మేకర్ని ఫిక్స్ చేసేటప్పుడే ఆ డేటాని అనలైజ్ చేసాం. నార్మల్ గా హార్ట్ బీట్ 70 నుండి 100 లోపు ఉంటుంది. కానీ షూట్ చేసినప్పుడు మినిస్టర్ హార్ట్ బీట్ 200 దాటింది. దిస్ ఇస్ క్వైట్ అన్యాచురల్. ఎవరు పేస్ మేకర్ హ్యాక్ చేశారు. ఇస్ ఇట్ పాసిబుల్? పేస్ మేకర్ ని హ్యాక్ చేయడం సాధ్యమా? సార్, 2010లో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కు వచ్చిన ఆపదలో ఆయన పేస్ మేకర్ లో ఉన్న వైర్లెస్ కంట్రోల్ ని ఆఫ్ అయ్యేలా చేశారు. సో ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. మన ఎవ్వరికీ తెలియని ఒక విషయం ఆ మినిస్టర్ ని షూట్ చేసిన వాడికి తెలిసి ఉంటుంది. అక్యురేట్ గా ఏం చేసి కరెక్ట్ గా పేస్ మేకర్ ని కొట్టాడు. ఈ విషయంలో నువ్వు చాలా హెల్ప్ చేశావని ఇతని మూలంగా తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ, బట్ ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్స్. ఒక గ్లాస్ నీళ్లు కావాలి. వాట్? గ్లాస్ నీళ్లు కావాలి. మినిస్టర్ మీరు వేసిన ఫస్ట్ రూటు చాలా సేఫ్ అని చెప్పొచ్చు. అటాక్ చేయడం చాలా కష్టం. కానీ అందులోంచి అవన్నీ బయటికి రప్పించడానికే మా తెలుగు కమ్యూనిటీలో గ్యాస్ బ్లాస్ట్ చేశాడు. నేను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నానో నాకు తెలుసు. కానీ నాకు వేరే దారి తెలియలేదు. దేవుడి మీద భారం వేసి షూట్ చేశాను. కానీ అంతకుముందు ఇదంతా చేసిన వాడిని పట్టుకోవడానికి మీ అందరికీ ఓ దారి ఉంది. చెప్పు. ఒకటి, నా హ్యాకర్ ఫ్రెండ్ చెప్పినట్టు ఆ ఎక్విప్మెంట్ రేంజ్ 100 మీటర్లే. సో దాన్ని ఆపరేట్ చేసిన వాడు ఆవిడున్న చోటు నుంచి 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఉండాలి. అది వాడి ప్రైవేట్ స్పేస్ అయి ఉండాలి. ఇదంతా చూస్తుంటే వెనకాల ఉండే గ్రాండ్ హోటల్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. 11th ఫ్లోర్ వరకు ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి. 12th ఫ్లోర్లో ఏ డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళ లేఅవుట్ని బట్టి చూస్తుంటే రైట్ వింగ్లో ఉండే చివరి 3 రూమ్స్లో ఒకటే ఉండాలి. ఇప్పుడు వెళ్తే ఈజీగా పట్టుకోవచ్చు. ఏంటి జోక్ చేస్తున్నావా? షూట్ చేసిన వాడు ఇంకా అక్కడే ఉంటాడు అనుకుంటున్నావా? ఎందుకని సడన్గా సిగ్నల్ కట్ అయిందని పిచ్చెక్కి ఆలోచిస్తుంటాడు. అనుమానం రాకూడదని వెంటనే చెక్అవుట్ చేయడం. టూరిస్ట్లో ఉండి రేపు మార్నింగే చెక్అవుట్ చేస్తాడు. గురూమ్ సార్, టేక్ యూ టీమ్ అండ్ గో. ఎస్ సార్. Move. Keep moving.
మూవింగ్ అప్ టు 12th floor. 5 పైకి వస్తున్నారు. మినిస్టర్ సెక్యూరిటీ టీం. పారిపోలేను, పారిపోను కూడా. ఇంత పెద్ద మిషన్ ఫెయిల్ అయింది. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను చేసింది పోలీసులు కనిపెట్టారు. దీని వెనుకున్న పోలీసుని నేను కలిసి తీరాలి. ప్లాన్ బి ఇనిషియేట్ చేయమను. 1201 clear. 1202 clear. Free. Approaching suspect. Move. అన్ని మన ఫోటోసే సార్. Suspect confirmed. I repeat, suspect confirmed. Room number 1203, all evidence found. Shifting to police headquarters. వెళ్ళండి. మీరా ఎలా ఉంది? నీకు పెళ్ళి 6 నెలలే అవుతుంది కదా. It's better you don't open your mouth. ఇవాళ మండే. వాడి పెళ్ళం ఐటీ కంపెనీ ఫుడ్ కోర్ట్లో భోజనం చేస్తూ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఏమైనా జరగచ్చు కదా. హే, ఇంకొక మాట మాట్లాడేమనుకో తప్పించుకోవడానికి ట్రై చేశామని ఎన్కౌంటర్. అపర్ణ నీ 6 ఏళ్ల కూతురు. తన స్విమ్మింగ్ పూల్లో మునిగితే విపత్తులాగే ఉంటుంది కదా. ఎవ్వరికీ అనుమానం రాదు. ఇంత ప్లాన్ చేసిన నేను మినిస్టర్ సెక్యూరిటీ టీంలో ఉన్న ప్రతి ఒక్కడి గురించి తెలుసుకోకుండా ఉంటానా? ఎన్ని నెలల ప్లానో తెలుసా ఇది? నా వాళ్ళు అన్ని చోట్ల వెయిట్ చేస్తున్నారు. నేను నో అని మెసేజ్ చేయకపోతే మీ ఒక్కొక్కరి ఫ్యామిలీలో ఒక్కొక్కరు పోతారు. బ్యాంక్లో పనిచేస్తున్న నీ పెళ్ళాం దగ్గర నుంచి ఇదిగో ఈ బండి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ శర్మ, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళ అమ్మ వరకు అందరూ ఇవాళ చావబోతున్నారు. కానీ భయపడకండి, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ అవకాశం ఉంది. ఇంకో 800 మీటర్స్లో రాబోయే టన్నెల్ లోపల నా మనిషి ఒకడు ఇదే డ్రెస్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు. నాకు బదులుగా వాడిని అప్పగించండి. ఈ విషయం మీ 6గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. సింపుల్. 10 సెకండ్లున్నాయి. ఆలోగా డిసైడ్ అవ్వండి. ఆ టన్నెల్ దాటితే నేను తలుచుకున్నా మీకు హెల్ప్ చేయలేను. చీఫ్, నా వైఫ్ Stop the vehicle. Bharat, stop the car. గుడ్ డెసిషన్ చీఫ్. ఎప్పట్లాగే టెర్రరిజం అని చెప్పి కేసు క్లోజ్ చేసేయండి. నాకు ఒకే ఒక విషయం తెలియాలి. నేను ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన నా హోటల్ రూమ్ వరకు వచ్చి కనిపెట్టారే, ఈ కేసు క్రాక్ చేసింది ఎవరు? సింగపూర్ పోలీసా? ఓ, మీలాంటి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్సా? మరెవరు? వాడు లిటిల్ ఇండియాలో ఓ పచారి కొట్టోడు. పచారి కొట్టోడా? సార్ ఇక్కడ 4 పేపర్స్ రావాలి. 2 పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది సార్. అవి లేకుండా బాడీ ఎలా ఇవ్వను? అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, చచ్చిన వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది సార్? వాళ్ళ చుట్టాలంతా ఊళ్ళో అల్లాడిపోతున్నారు. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో అవి నేను ఇప్పిస్తాను సార్. దయచేసి వాళ్ళ బాడీస్ ఇవ్వండి సార్. మిస్టర్ సూర్య, మేము అలౌ చేసిన ఎయిర్పోర్ట్ లో అలౌ చేయరు. మేము మాత్రం బాడీస్ ఇక్కడ పెట్టుకుని కాపురం చేస్తామే. ఏం మాట్లాడుతున్నావు సూర్య? పోతారా? కోపడు. ఏం మాట్లాడుతున్నారా? ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నాడు. ఊరు వచ్చి బతుకుదాం అనుకుంటే ఇక్కడ బతకనివ్వరు సరే, అట్లీస్ట్ ప్రశాంతంగా చావనివ్వరా? నువ్వు ఇలా కోపడితే ఎలా రా? వాడి మీద అరిచి ఏంట్రా లాభం? నువ్వు ముందు ఈశ్వరమూర్తి సార్కి ఫోన్ చేయి. కొద్దిసేపటి క్రితం అందిన తాజా వార్త ప్రకారం రషీద్ ఖాన్ అనే అల్ ఖైదా తీవ్రవాది ఒకరిని భారతీయ విదేశాంగ మంత్రి అరుంధతి మోహన్ హత్య ప్రయత్నానికి సంబంధించి సింగపూర్ పోలీసులు ఖైదు చేశారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషిస్తాయో చూడు. విచారణలో ఆశ్చర్యపరిచే నువ్వు లేకపోతే దొరికేవాడా? ఆశిస్తున్నారు. ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది. నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి.
నీ బాబు రిస్క్ రామలింగాన్ని కలిసే ఇక్కడికి వచ్చాను. ఆయనే ఈ చాక్లెట్కి బిల్లేసి ఇచ్చాడు. 25 సంవత్సరాల్లో అంతా మారిపోయింది. కానీ నీ బాబు మాత్రం అలాగే ఉన్నాడు. ఈ 5 స్టార్ చాక్లెట్ కూడా అలాగే ఉంది. ఇంతవరకు నేను ప్లాన్ చేసిన 53 హై ప్రొఫైల్ అసైన్మెంట్స్లో ఒక్క క్లూ కూడా ఎవ్వడూ ట్రేస్ చేయలేకపోయాడు. కానీ ఒకడు నేనున్న హోటల్ రూమ్ వరకు కనిపెట్టి నన్ను పోలీస్ బండెక్కించాడు. ఆ మేధావి ఎవడై ఉంటాడా అని చూసి తప్పు నన్ను లేపేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అది నువ్వై ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలా. నువ్వు నేను చివరిగా కలుసున్న రోజు జ్ఞాపకం ఉందా? ఇలాగే మన ఇద్దరం పోలీస్ స్టేషన్ బెంచ్ మీద కూర్చున్నాం. సెల్లో 5 ఖైదీలు ఉన్నారు. ఒక రైటర్, 2 సబ్ ఇన్స్పెక్టర్స్. స్టేషన్ క్లాక్లో టైం 4:45. నువ్వు ఆ రోజు రెడ్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ స్వెటర్ వేసుకున్నావు. నీ లెఫ్ట్ షూ లేస్ ఊడిపోయింది. పచారీ కొట్టు చూసుకోవడం వల్ల బుర్ర బూజు పట్టుంటుంది అనుకున్నా. కానీ ఎన్ని విషయాలు గమనించిన నువ్వు ఆ రోజు చెస్ గేమ్లో మునిగిపోవడం వల్ల ఒక్క విషయాన్ని వదిలేశావు. ఏదో ఒకరోజు నిన్ను తప్పకుండా కలుస్తాను. నిన్ను కలిసిన రోజు ఆ విషయాన్ని చెప్దాం అనుకున్నా.